హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను నా స్టైల్లో నేను చేసిన శనక్కాయ పప్పుల పచ్చడి చూపిస్తాను, చూసేయండి. నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ ఎక్కువగా మేము పచ్చడి ఇష్టపడతాము. ఇంట్లో ఏ కూర ఉన్నా కూడా కంపల్సరీ పచ్చడి అనేది చేసుకుంటాము. పచ్చడి అంటే అంత ఇష్టము ఇంట్లో అందరికీ. ఇక్కడ నేను కూడా పచ్చడి చేస్తున్నాను. ఇంకా పల్లీలు ఇలా నువ్వులు అయితే ముందుగా వేయించుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని కారం తగినట్టుగా పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ అయితే ఇవి కూడా కాస్త ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న జార్లో నువ్వులు, శనగకాయ పప్పులు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఇంకా ఆ తర్వాత టమోటా వేయించి పెట్టుకున్న ఆనియన్, టమోటా వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇంట్లో ఎక్కువగా ఈ పచ్చడి ఎక్కువగా చేసుకుంటాము. ఏ కూర ఉన్నా కూడా అంతగా ఇష్టపడ్డాము. ఎక్కువగా పచ్చడి అనేది ఇష్టపడతాము. చూసారా ఎంత బాగుంటుంది ఈ పచ్చడి. ఓకేనా, మీరు ట్రై